నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అందరి ఇళ్లల్లో ఇప్పుడు మంచాలు ఉంటూనే ఉంటాయి. అయితే చాలామంది కూడా అంటే భోజనం చేయాలి అంటే డైనింగ్ టేబుల్ అనేది మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం మంచాల మీద తినే అలవాటు ఉంటుంది. చాలామంది కంటే కింద తిందామన్నా కూడా కొంతమంది లేదు మంచం మీద తిందాం అనేది మంచం మీద తినడం అనేది అలవాటుగా మార్చుకున్న పరిస్థితులు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పెద్దవాళ్ళు మాత్రం మంచం మీద తినకూడదు, మంచం మీద తింటే అష్టైశ్వర్యాలేమో కానీ దరిద్రాలు వస్తాయి అంటూ ఉంటారు. అసలు ఎందుకని మంచం మీద తినకూడదు అంటారు? అలా అయితే ఏం లేదండి, ఒక్కొక్క ఇళ్లలో మంచం లేని పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడైతే పనుకుంటామో అక్కడ తినకూడదు. ఇప్పుడు మంచం ఉన్నా లేకపోయినా సమస్య కాదు. ఇప్పుడు ఒక చిన్న చాప వేసుకొని పడుకుంటాము, లేసి అలానే కూర్చొని తినకూడదు. ఒకసారి లేచి కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం పక్కకైనా ఒక 2 అంగుళాలు వదిలిపెట్టి కూర్చొని తినాలి. మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడ తినకూడదు. అక్కడ తినడం ద్వారా ఆయుక్షణం అవుతుంది. ఆయుష్ మనకి ఎంతైతే రాస్తాడో మనం తిన్న ప్రతిసారి కూడా 1 గంట తగ్గుతూ ఉంటుంది. 1 గంట పరిమాణం 1 రోజు. అక్కడ మనకి స్వర్గలోకంలో గంట అంటే మనకి రోజు అని అర్థం. ఒక లగ్నం 1 గంట 24 నిమిషాలు ఉంటుంది. ఆ లగ్న పరిమాణం మనకు తగ్గుతుంది. లగ్నమే కదా, ఏమైతే 20 రోజులు తింటే ఒక రోజు అయిపోతుందా, అట్లా అనమాట. అయితే మనకు 1 రోజుతో సమానం 1 లగ్నం. అక్కడ అది ఆయుక్షణం అవుతుంది. మరొకటి, మనము మంచం మీదే కాదు, చాప మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా కూడా పడుకున్న దగ్గర తినకూడదు. అంటే నాకున్నది ఒకటే రూమ్ ఉంది, నేను అక్కడే పడుకుంటాను, ఆడే తింటాము తప్పదు కంటారు. అక్కడ తిను, కాకపోతే లేచి ఒకసారి అటు ఇటు తిరిగి అప్పుడు కొంచెం 4 అంగుళాలు వదిలిపెట్టి కూర్చొని తినొచ్చు. ఒకటి. రెండోది, అదే చేపను ఉపయోగించుకోవచ్చు తినడానికి. మడతేసి ఉపయోగించుకోవాలి. పడుకున్న చేపనే మడతేయాలి. అదే చేప కంటిన్యూషన్ ఉపయోగించకూడదు, పక్క తీసేయాల్సిందే. రెండోది, శవంతో సమానం. శవం ఏం చేస్తుందంటే కాలం చేసిన తర్వాత ఆత్మగా ఉండేసి మనం ఏదైతే తింటామో దాని మీద ఆవహించేసి మనకు తెలియకుండా తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా దాంతో సమానం. దరిద్రం వచ్చేది అక్కడ మొదలు. మనకు పనులు అవ్వవు, ఏమవ్వవు, ఏ పనులు అవ్వవు, ముందుకు రావు, తిన్న ఆరోగ్యం అరగదు, జీర్ణం అవ్వదు, అరగకుండా ఉండదు అన్నమాట. ఎందుకు అంటే అది ఆల్రెడీ ఎవరో తిన్నారు కదా, ఆల్రెడీ తిన్నది మీరు తిన్నారు. తినడం ద్వారా ఆ ఆహారంతో పాటు వాళ్ళు కూడా మన లోపలికి వస్తారు కదా, అప్పుడు మీకు ఇంకెక్కడ అరిగిద్ది? వాళ్ళు లోపల స్థిరస్థావరంగా ఉంటారు. కొంతమందిలో ఒబిసిటీ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, తర్వాత నీటి బుడకలు, తర్వాత ఓవరీస్ ప్రాబ్లము, ఇలాంటివి వస్తాయి. నాకు ఆరోగ్య సమస్య అనుకుంటారు, కాదు, ఇలాంటివి చేస్తే వస్తాయి. ఒక్కొక్క దాంట్లో లివర్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, అన్నం అరగలేదని ఇలా వస్తాయి. ఇది కూడా అదే ప్రాబ్లం, పడుకున్న దగ్గర తినడం, ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇకపోతే మన పూర్వంలో చెప్పింది దేనికోసం అంటే బద్ధకంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనము పడుకున్న దగ్గరే లేచి తిన్నామంటే మనం బద్ధకంగా అయిపోతాం. మళ్ళీ తిని ఏం చేస్తాం, మనసమే కదా అని చెప్పి మళ్ళీ పడుకుంటాం కదా. ఇక తిన్నది ఎక్కడ తిరిగిద్ది? అరగదు. పనికి వెళ్ళలేము. తిన్నామంటే నీళ్ళు వచ్చేస్తుంది. ఇంక తింటాం, ఆడే పడుకుంటాడు. కుంభకర్ణుడు లాగా. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? ఆడే తింటాడు, ఆడే పడుకుంటాడు. 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండి. ఇలాగ మనం అయిపోతాం. తప్పితే వేరే మనకి ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు పోతున్నాయి, మనం ఏం చేస్తున్నాం, కాలాలు జరిగిపోతూ ఉంటాయి అనమాట. అందుకని పడుకున్న దగ్గరే తినకూడదు అంటారు. అంతేగాని మంచం మీదే అని కాదు, పడుకున్న దగ్గర తినకూడదు. ఆరోగ్య సమస్యలు కూడా అధికంగానే వస్తూ ఉంటాయి అనొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఎసిడిటీ కావచ్చు, ఓబిసిటీ కావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పడుకున్న దగ్గర తినడం ద్వారానే వస్తాయి. గ్రహణం పట్టింది అనుకుంటే గ్రహణం అట్లనే పడుతుంది అనమాట. తెలియకుండానే నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాతం నొప్పులు, ఇవన్నీ కూడా మొదలవుతాయి. అందుకనే పడుకున్న దగ్గర తినకూడదు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇలా బద్ధకం ఏర్పడిద్దిరా బాబు అంటే నాకేం బద్ధకం ఉందంటారు, కానీ అక్కడి నుంచి లేవలేరు. 2 రోజులు మంచమే కూర్చొని తినండి, ఆడే ఖచ్చితంగా పడుకుంటారు. 3వ రోజు పని చేయలేరు, బద్ధకం ఏర్పడిద్ది. అందుకని చురుకుగా పని చేయాలి కాబట్టి పడుకున్న దగ్గర తినొద్దని చెప్తారు. ఇకపోతే కటిక నేల మీద తినకూడదు. నేల ఉంటుంది కదా మనకి, భూమి, డైరెక్ట్గా దాని మీద కూర్చొని తినకూడదు. కూర్చునేటప్పుడు ఒక చాపో, లేకపోతే ఒక తువ్వాలో, లేకపోతే ఒక పీటో. మన పూర్వం కాలంలో ఏం చేస్తారు, పీటలు వేసుకుని కిందే కూర్చొని తినేవారు. అది శ్రేయస్కరం. అలా కింద కూర్చొని ఆకు భోజనం చేస్తే అది మనకి చాలా అరుగుదల ఉంటుంది, శ్రేయస్కరం ఉంటుంది. ఇక తర్వాత కాలంలో కూర్చోలేని పరిస్థితుల్లో డైనింగ్ టేబుల్స్ వచ్చాయి. ఇకపోతే చివరికి ఏంటంటే డైనింగ్ టేబుల్ మేము కూర్చొనైనా తినొచ్చు. అది దానికి కూర్చొని తినేదానికి పెట్టుకున్నటువంటి విధానం కాబట్టి ఆ గదిలో కూర్చొని తినొచ్చు. అంతేగాని మా అమ్మగారు లేవలేకపోతున్నారు, మా తాతగారు లేవలేకపోతున్నారు అని అంటే ఇంక వాళ్ళు లేచి కూడా చేసేదే ఉంది.
పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, ఇక మంచం మీద కూర్చొని తినొచ్చు, మంచం మీద కూర్చొని పడుకోవచ్చు, ఇక వాళ్ళకేం సంబంధం లేదు. అంతేగాని మనకి ఏదో దరిద్రాలు పడతాయి, అష్టదరిద్రాలు పడతాయి అనేది అయితే ఏం లేదు. మంచం మీద కూర్చొని తినడం వల్ల బద్ధకం ఎక్కువైతుంది కాబట్టి అది చెప్తారు. ఇంకోటి ఏంటంటే అన్నం అరకపోవడం, మంచం ఏంటంటే ఎదుగులు బదులుగా ఉంటుంది, మంచం ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట, అందుకని తినకూడదు అంటారు. మరొకటి ఏంటంటే అంటే ఇది సందర్భంగా చెప్పాల్సి వస్తుంది, మనకి ఒకప్పుడు నులక మంచాలని ఉండేవి, అవునండి. దారంతో చేసేటువంటి మంచాలు ఉండేవి. తర్వాత నవార్ అనేది వచ్చింది, ఇప్పుడు డబల్ కాట్లు అవి చెక్కతో చేసినట్టు. ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఏంటంటే మనకి మనిషి కాలం చేసిన తర్వాత వాడేవి ఇవన్నీ, దారం అలానే చెక్క, ఇవన్నీ కూడా మనిషి కాలం చేసిన తర్వాత వాడతారు. వాటి మీద కూర్చొని తినడం ద్వారా, మనం పనుకునేటువంటి వాటి మీద కూర్చొని తినడం ద్వారా మనిషి ఉన్నా లేనట్టే. వానికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇలాంటివి ఉన్నా లేనట్టే. మనిషి 10 మందిలో గుర్తించేటువంటి స్థాయికి ఉండరు. అందుకని ఎవరికైనా మంచం మీద కూర్చొని తినేటువంటి అలవాటు, కొనుక్కున్న దగ్గరే కూర్చొని తినేటువంటి అలవాటు ఉంటే అది మార్చుకుంటే ఈ క్షణం నుంచి మార్చుకోవాలి. వారు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేదాకా ఉంటుంది. ఆ మంచం మీద కూర్చొని తినేటువంటి బద్ధకం, వాతపు నొప్పులు, స్ట్రెస్ ఫీలు అన్నీ తగ్గుతాయి, పనులు కూడా అవుతాయి, వారికి చురుకుగా ఉంటారు వాళ్ళు. అందుకని అలా చేయాలి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మంచమేం కాదు, ఎక్కడ కూర్చొని తినొచ్చు, వాళ్ళు లేసి సాధించేది ఏం లేదు కాబట్టి వాళ్ళు అలా చేయొచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మంచమే కూర్చొని తినొచ్చు. దానివల్ల అష్టదరిద్రాలు ఏం రావు. పెద్దవాళ్ళని మనకండి, మీ వల్ల అష్టదరిద్రాలు వస్తాయని చెప్పి నేను చెప్పినంతా కూడా కుర్రవాళ్ళకి, ఎనర్జెటిక్గా ఉన్న వారికి, ఏజ్లో ఉన్న వారికి మాత్రమే. అది. ఇంకోటి ఏంటంటే చంటి పిల్లలు కూడా మంచం మీద కూర్చొని తినడానికి లేదు, అరగదు వానికి. అందుకని చెప్పి వాడిని కూడా లేపండి, 4 కొట్టేని లేపేసి ఎక్కడైనా కూర్చొని తినిపెట్టి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి వారికి. ఇలా చేస్తే సరిపోతుంది. కానీ మనకు మూఢనమ్మకాలు లేకపోతే ఇంకోటి అయితే ఏం లేదు. మన మంచి కోసం, మనకి బాగు కోసం మాత్రమే పెద్దవాళ్ళు చెప్పినటువంటి నీతి. అయితే పెద్దవాళ్ళు మనకి ఏం చేస్తారంటే అన్నీ కూడా సూక్ష్మంగా చెప్తారు. వారు కట్టే కొట్టే తెచ్చి అని చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతుందని మన క్వశ్చన్ వేయలేం. వారు మనకి ఇలానే చేయాలి అని చెప్పలేరు. దానికి వాళ్ళు తాత్పర్యం చెప్పరు, క్వశ్చన్ ఇస్తారు, ఇలా చేయాలంతే. అందువల్ల మనకు కొంతవరకు అర్థం కాదు. అంతమించి వేరే ఏం లేదు. ఇప్పటి నుంచి అలవాటు మార్చుకోవాలి. మంచం మీద కానీ చాప మీద కానీ మనం పడుకునే దగ్గర తినకుండా ఉంటే అన్ని రకాల కలిసి వస్తుంది. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.